లవ్ అంటే ఏంటి? దానికంతట అదే పుట్టాలి. లవ్ పుట్టాలంటే స్వేచ్ఛ ఉండాలా? ఉండాలి. మరి 2 రోబోలను ఒక రూమ్లో వదిలేయండి, 6 ఏళ్ల తర్వాత రండి, చచ్చిన ప్రేమలో పడవు. ఒక ఆడ రోబోని ఒక మగ రోబోని వదిలేయండి, పోనీ పడతాయేమో, పడవు. ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని రూమ్లో కాదు చెట్టు కింద వదిలేయండి 6 నిమిషాలు. ప్రోగ్రామ్కి పర్సన్కి ఇదే తేడా. దేవుడు ఎందుకు స్వేచ్ఛనిచ్చాడంటే మంచి జరగాలని స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛనివ్వకుండా నిన్ను సృష్టించవచ్చు, నువ్వు రోబో అవుతావు, మంచి జరగదు, చెడు జరగదు. కానీ స్వేచ్ఛనిచ్చినప్పుడు మంచి మాత్రమే జరగదు, చెడు జరిగే అవకాశం ఉంటుంది. కత్తి ఉండడం తప్ప, కత్తిని ఉపయోగించడంలో తప్ప. స్వేచ్ఛ ఉండడం తప్పు కాదు, స్వేచ్ఛను ఉపయోగించడంలో తప్పు ఉంది.